హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియో స్పెసిఫిక్‌గా మటన్ కర్రీ కోసమే చేశాను. మటన్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది గదా! సో, ఎక్కువగా ప్రెషర్ కుక్కర్‌లో చేయడానికే ప్రిఫర్ చేస్తాము. అయితే ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా ఫాస్ట్‌గా ఎలా కుక్ చేసుకోవాలో చూసేయండి. ఎప్పుడైనా మటన్ కర్రీని వైట్ రైస్‌తో తినడానికి బోర్ కొట్టినప్పుడు ఇలా బగారా రైస్ అని కాదు, సింపుల్‌గా నా స్టైల్‌లో రైస్ చేస్తాను. ఈ రైస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే మంచి గ్రేవీతో టేస్టీగా రావాలంటే ఇలా చేయాల్సిందే. మెయిన్‌గా ఈ మటన్ కర్రీకి టేస్ట్ మొత్తం మటన్ మసాలా పౌడర్‌లోనే ఉంటుంది. ఫస్ట్ ఈ మసాలా పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. నాకు తెలిసిన టిప్స్‌తో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మటన్ మసాలా పౌడర్ కోసం ఏదన్నా మెజరింగ్ కప్ పెట్టుకొని 2 కప్స్ ధనియా, 10, 12 జీడిపప్పులు వేయడం స్కిప్ చేయకండి. హాఫ్ కప్ జీరా, 10 ఇలాచీ, పావు కప్పు చెక్క, పావు కప్పు లవంగాలు, స్టార్ అనాస్ 2, 3 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా పౌడర్స్ ఏది ప్రిపేర్ చేసుకున్నా సరే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయ్యి మంచి అరోమాతో మసాలా పౌడర్ పాడవకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక పావు కప్పు గసగసాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 1 మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ కంప్లీట్‌గా చల్లారాక మిక్సర్ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాలతో పాటు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా, స్పైసీగా ఉంటుంది. కానీ తొందరగా పాడైపోతుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఇలా ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ చేసుకున్నాక ఏదన్నా ఎయిర్ టైట్ గ్లాస్ జార్‌లో గానీ, టప్పర్‌వేర్ బాక్సెస్ ఉంటాయి గదా! అందులో గానీ స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా బావుంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ కోసం పాన్‌లో 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మటన్ కర్రీలో ఎక్కువ ఆనియన్స్ వేస్తే బాగోదు. తియ్యగా ఏదోలా ఉంటుంది కర్రీ. హాఫ్ కేజీ మటన్‌కి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మటన్ కూడా 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ క్లీన్ చేయడానికి నిమ్మరసం అవేమీ వేసి క్లీన్ చేయను. నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేస్తాను. ఆనియన్స్ ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో ఇలా మటన్ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మటన్‌లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారం, ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ మసాలా పౌడర్ వేస్తున్నా. 1 ½ స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మటన్ కర్రీలోకి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. అలా అని ఎక్కువ స్పైసీగా కాదు, మీడియంగా వేసుకుంటే బావుంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇది మెయిన్ స్టెప్ అన్నమాట. మటన్ కుక్ చేసుకోవడానికి నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని మటన్‌ని కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. అంతేకాదు ముక్క కూడా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళు వేసుకొని కుక్ చేసుకుంటే. ఇలా కాకుండా నార్మల్ వాటర్ వేసుకుంటే ముక్క గట్టిగా అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడోసారి మొత్తం కలిసేలా మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మటన్ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి 15-20 మినిట్స్ పట్టింది నాకు. నాకెప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్‌లోనే చేస్తాను. ఇలా చేసుకుంటేనే మటన్ చాలా బావుంటుంది కుక్కర్‌లో కన్నా. చూసారా, ముక్క కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. మటన్ కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పెద్ద సైజ్ టొమాటో, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకోవాలి. మటన్ కర్రీలో ఎప్పుడైనా సరే ఎండు కొబ్బరి పొడినే యూజ్ చేయండి. పచ్చి కొబ్బరిని అస్సలు యూజ్ చేయొద్దు. టేస్ట్ బాగోదు. ఎండు కొబ్బరి పొడి ఎలా చేయాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. టొమాటోస్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఒకటి యాడ్ చేస్తే చాలు. ఫైనల్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓన్లీ హాఫ్ అన్ అవర్‌లోనే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. లేత మాంసం అయితే ఇలా చేసుకుంటే ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. ముదురు మాంసం అయితే ఇంకో టిప్ ఉంది. అది కూడా చెప్తాను వీడియో ఎండింగ్‌లో. మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు నా స్టైల్‌లో బగారా రైస్ చూసేయండి. అంటే పర్ఫెక్ట్ బగారా రైస్ అని కాదు. ఎప్పుడైనా నార్మల్ రైస్ తినడానికి బోర్ కొట్టినప్పుడు మటన్ కర్రీకి కాంబినేషన్‌గా ఇదే చేస్తాను. ఏం లేదు, సింపుల్ ప్రాసెసే. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, పలావ్ మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నేను ఎట్ ఏ టైమ్ కుక్ చేశాను. ఫస్ట్ నాకు ఈ రైసే కుక్ అయిపోయింది. మటన్ కర్రీ తర్వాత అయింది లాస్ట్‌లో. వీడియోలో 2 కలిపి చూపిస్తే కన్‌ఫ్యూజ్ అవుతారని విడివిడిగా పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఎసరు మరిగాక రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కూడా నేనేమి నానబెట్టుకోలేదు. అప్పటికప్పుడు 2, 3 సార్లు క్లీన్ చేసి యాడ్ చేశాను.
టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి రెండు. ఇప్పుడు రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా నా స్టైల్లో బగారా రైస్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఓ 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మాత్రమే సర్వ్ చేసుకోవాలి. అప్పుడే రైస్ బ్రేక్ అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్ యూస్ చేయకుండా ఫాస్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో చూసారు కదా. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో కుక్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముదురు మాంసం అయితే ఈ ప్రాసెస్లో చేసినా ఇంకా టైం పడుతుంది. దానికి కూడా ఒక టిప్ చెప్తా అన్నా కదా, చిన్న కొబ్బరి పెంకు వేసి ఈ ప్రాసెస్లో చేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ముదురు మాంసం అయితే రెడ్డిష్గా ఉంటుంది, అదంత ఫాస్ట్గా కుక్ అవ్వదు. లేత మాంసం అయితే కొద్దిగా లైట్ పింక్ షేడ్లో ఉంటుంది, అదైతే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మటన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.